హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 11వ పాఠమైనటువంటి సుస్థిర అభివృద్ధి సమానత అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే 6th నుంచి 10th వరకు ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో వారైతే మన ఛానల్లో నేను ప్లేలిస్ట్ పెట్టి ఉంచడం అయితే జరిగిందనమాట. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ప్రతి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి లెసన్ నుంచి కూడా నేను బిట్స్ రూపంలో కూడా వీడియోస్ అయితే తీసుకురావాలని అయితే అనుకుంటున్నాను అనమాట. 6వ తరగతి మొదటి పాఠమైనటువంటి పటాల అధ్యయనం సంబంధించింది నేను ఒకటి 20 బిట్స్ రూపంలో తీసుకొచ్చి నేను పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా నేను మళ్ళీ 6వ తరగతి, 7వ తరగతి, 8వ, 9వ తరగతి, 10వ తరగతి అన్ని వీడియోలు కూడా నేను బిట్స్ రూపంలో చేయడం అయితే జరుగుతుందనమాట. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ కంటెంట్ విషయంలోనే కాకుండా పిఐఈ, సైకాలజీ సంబంధించినటువంటి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమైతే ఉన్నాయో సిలబస్ ప్రకారం నేను వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో మనందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాంఖ్యశాస్త్రం 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 11వ పాఠమైనటువంటి సుస్థిర అభివృద్ధి సమానత. సో అభివృద్ధిని మరొకసారి చూద్దామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభివృద్ధికి కొలబద్ధంగా తలసరి ఆదాయం, స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి ఇలా కంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది. సో రెండవ పాఠం చూడండి. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవలను జీడిపి సూచిస్తుంది. సో ఇక్కడ వస్తువులు అంటే ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవలను జీడిపి సూచిస్తుంది. అయితే అభివృద్ధిని కేవలం వస్తువులు, సేవల ఉత్పత్తికి పరిమితం చేయలేం. ఉత్పత్తి ఆదాయాలు అదేవిధంగా ఒక రకం. సో ఉత్పత్తి ఆదాయాలు ఒకవైపున వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇంకోవైపున భారతదేశంలో లాగా అధిక శాతం ప్రజలు పోషకాహార లోపంతోనూ విద్య, వైద్య సదుపాయాలు అందని పరిస్థితులు ఉన్నప్పుడు మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటు చేసుకునేలా హెచ్డిఐ అంటే మానవ అభివృద్ధి సూచిక, హెచ్డిఐ అంటే మానవ అభివృద్ధి సూచిక చేస్తుంది. అయితే విస్తరించిన ఈ అభివృద్ధి కొలమానం కూడా పరిగణలోకి తీసుకొని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో పరిగణలోనికి తీసుకొని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో కార్మిక వర్గంలో 90% పైగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువ మంది కూడా వ్యవస్థీకృత రంగంలో కాకుండా అవ్యవస్థీకృత రంగంలోనే ఉండడం జరిగింది. అక్కడి పని పరిస్థితులు ఏమాత్రం బాగుండవు. అవ్యవస్థీకృత రంగంలోని స్వయం ఉపాధి, రోజువారీ కూలీల ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. సో మూడవ పాఠం చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. సో శ్రామిక వర్గంలో అధిక శాతం తక్కువ ఆదాయం వచ్చే ఉపాధిలో ఉన్నప్పుడు జీడిపి పెరుగుతూ ఉండడం అంటే పెరుగుతున్న వస్తువులు, సేవల వల్ల కొద్దిమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారని అర్థం. సో ఇక్కడ ఈ జీడిపికి సంబంధించింది ఫస్ట్ ఏదైతే బిట్ ఉందో జీడిపి ఏ విధంగా సూచిస్తుంది అనేది ఇక్కడ మనం చూసినట్లయితే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే
ఉత్పత్తి అవుతున్న వస్తువులు సేవలను మనం ఏమని చెప్తాం ఇక్కడ జీడిపి అని చెప్పడం జరుగుతుంది. దాని డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇలాంటి బిట్లు మనల్ని అడగడం జరుగుతుంది. సో మనం ముందే మనం టెక్స్ట్ బుక్ని కరెక్ట్గా రీడ్ చేసి మనం చదివినట్లయితే, సో దాని మీద కొంత మనం పట్టు సాధించినట్లయితే మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనం బిట్లని చేయడానికైతే మనకు అవగాహన అనేది రావడం జరుగుతుంది. సో ఈ లెసన్స్ అయిపోయాక కూడా నేను వీటికి సంబంధించిన బిట్స్ కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే అధిక ఆదాయం సంపద ఉన్నవాళ్ళు ఏది కావాలన్నా కొనుక్కోగలరు. సో ఏది కావాలన్నా కొనుక్కోగలరు, వినియోగించుకోగలరు స్థితిలో ఉన్నారు. సో అంటే కొంత ధనవంతులు ఏంటంటే ఏది కావాలన్నా కొనుక్కోగలరు, వినియోగించుకునే స్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే 10వ పాఠం చూడండి అని దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. 10వ పాఠం అంటే దీనికి ముందున్న పాఠం ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అందులో దానికి సంబంధించిన ఆదాయం సంపద కొనుగోలు వీటి గురించి మీకు కొంత అవగాహన అక్కడ రావడం జరుగుతుంది. సో కొంతమంది ప్రపంచ స్థాయి భోగభాగ్యాలలో తులతూగుతూ ఉండగా అధిక శాతం ప్రజలు సరైన ఉద్యోగం లేక, చాలినంత ఆదాయాలు లేక గౌరవప్రదంగా జీవించటానికి అవసరమయ్యే కనీస అవసరాలు కూడా అందని పరిస్థితిలో ఉన్నారు. సో ప్రజల ఆదాయాలు అవకాశాలలో ఇంత అంతరం ఉండటం సమాజానికి ఆధారం కాబోదు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక పిరమిడ్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇక్కడ ఈ పిరమిడ్ ఏం చెప్తుందంటే భారతదేశంలో వార్షిక ఆదాయం ఆధారంగా కుటుంబాల పంపిణీ లక్షలలో 2010 సర్వే ప్రకారం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఆదాయం రూపాయలలో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ధనిక అంటే 17 లక్షల పైన ఉన్నారంట. ఇక్కడ చూసినట్లయితే మధ్యతరగతి 3 నుంచి 17 లక్షల మధ్య, దిగువ మధ్యతరగతి 1.5 to 3.4 మధ్య, ఇక్కడ నిరుపేదలు 1.5 to లక్షల కంటే తక్కువ. అంటే అంత ఆదాయాన్ని అక్కడ మనం బేస్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. అంటే 17 లక్షల పైన ఉన్న వాళ్ళని మనం ధనిక అని, మధ్యతరగతి అయితే 3.4 నుంచి 17 lakhs మధ్య ఉన్నవారని మధ్యతరగతి అని, దిగువ మధ్యతరగతి అంటే 1.5 నుంచి 3.4 లక్షల మధ్య ఉన్న వాళ్ళని మనం ఇక్కడ దిగువ మధ్యతరగతి అని, 1 లక్షకి తక్కువ ఉన్న వాళ్ళని నిరుపేదలని ఇక్కడ మనం అనడం జరుగుతుందన్నమాట. ఇక్కడ కుటుంబాల సంఖ్య మనం చూసినట్లయితే 17 లక్షల పైన ఉన్న కుటుంబాలని 3 మిలియన్ల కుటుంబాలంట. సో మధ్యతరగతి కుటుంబాలని 31 మిలియన్ల కుటుంబాలు. అదేవిధంగా ఇక్కడ దిగువ మధ్యతరగతి కుటుంబాలన్నీ 71 మిలియన్ కుటుంబాలు ఉండడం జరిగింది. సో అదే నిరుపేద కుటుంబాలు మనకి 135 మిలియన్ కుటుంబాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే అత్యధిక కుటుంబాలు ఏ కోవ కిందికి వస్తాయంటే మనం ఇక్కడ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, నిరుపేదలు ఉన్నారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా కూడా మనకి ఏంటి, వార్షిక ఆదాయం ఆధారంగా ఉన్నటువంటి భారతదేశంలోని కుటుంబాల సంఖ్యలు ఇవి. సో ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ సర్వే అనేది? 2010 సంవత్సరంలో ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఏం చెప్తున్నారంటే ఆదాయాన్ని బేస్ చేసుకొని, వార్షిక ఆదాయాన్ని బేస్ చేసుకొని 17 లక్షలకు పైన ఉన్న వాళ్ళని ధనికులని, 3.4 నుంచి 17 లక్షల మధ్య ఉన్న వాళ్ళని మధ్యతరగతి అని, 1.5 to 3.4 లక్షల మధ్య ఉన్న వాళ్ళని ఏంటంటే దిగువ మధ్యతరగతి అని, 1.5 కంటే తక్కువ ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళని ఏమన్నామంటే ఇక్కడ నిరుపేదలు అని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఒక పిరమిడ్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇందులో నుంచి మనకు బిట్టు రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నిరుపేదల మన భారతదేశంలో ఆదాయాన్ని బేస్ చేసుకొని ఎక్కువ శాతం ఉన్న ప్రజానీకం ఎవరు అని మనకు అడగవచ్చు. లేదంటే మనకి మధ్యతరగతి అడగవచ్చు, దిగువ మధ్యతరగతి అడగవచ్చు, ధనికులు అడగవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఒక క్లారిటీగా చదువుకొని మనం ఈ పిరమిడ్ని కనుక గుర్తున్నట్లయితే మనకి ఒక క్లారిటీ అనేది దీని మీద మనకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ భారతదేశంలో ధనికులని గుర్తించడానికి ఎంత ఆదాయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనేది 17 లక్షల పైన ఉన్న వాళ్ళు ధనికులుగా మనం ఇక్కడ గుర్తించుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే 17 లక్షల పైన ధనికులు, మధ్యతరగతి అయితేనేమో 3.4 to 17 మధ్యలో,
దిగువ మధ్యతరగతి అయితేనేమో 1.5 to 3.4 లక్షల మధ్య. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నిరుపేదలు కుటుంబాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఆదాయంలో చూసినట్లయితే ధనికులు మాత్రం 3 మిలియన్లు ఉండడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇవన్నీ పిరమిడ్ని గుర్తుపెట్టుకోండి. ఆ పిరమిడ్ని బేస్ చేసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 2010లో జరిగిన సర్వే ప్రకారం. సో ఇక్కడ మనకి భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద బిలియన్ రూపాయలలో. అదేవిధంగా గ్రాఫ్ 3లో చూసినట్లయితే భారతదేశంలో శతకోటీశ్వరుల బిలియనీర్ల సంఖ్య పెరుగుదల అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి 1996లో 212 మంది, 2004లో 1157 మంది, 2011లో వచ్చేసి మనకి ఇక్కడ బిలియన్ల కోటీశ్వరులు చూసినట్లయితే 11,000 మంది ఉండడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రాఫ్ చూడండి, భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద బిలియన్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సంఖ్య పెరుగుదలని మనకి ఇంకొక గ్రాఫ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 1996లో 3, 2004లో 9 మంది, 2011లో మనకి 55 మంది ఇక్కడ సంఖ్య పెరుగుదల అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ గ్రాఫ్ని కరెక్ట్గా. అంటే ఏ సంవత్సరంలో బిలియనీర్లు సంఖ్య పెరిగింది అని అంటే మనం ఇక్కడ 2011 అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ముంబైలోని ధారావి మురికివాడ భారతదేశంలో పట్టణ ప్రాంత పేదలు నివసించే అతి పెద్ద కాలనీల్లో ఇది ఒకటి. సో ధారావి అనేది ఇక్కడ మనం ముంబై సిటీలో మనం చూడవచ్చు ధారావి. సో ఇక్కడ ఇది చూసినట్లయితే హైదరాబాద్లో బంజారా హిల్స్ దృశ్యం. ఇది ధనవంతులు నివసించే ఒక ప్రాంతం. ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని చెప్పి హిల్స్ మీద కొన్ని అంతస్తులు మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇది ధనవంతులు ఉండేది. ఇది ధారావి ప్రాంతం అనేది మురికివాడ అనేది మనకి ఇక్కడ పేదవారు నివసించేది అన్నట్టుగా మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని మనకు కంపేర్ చేసి చూపించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే జీడిపి మీద దృష్టి కేంద్రీకరించే ఆర్థిక అభివృద్ధిపై పర్యావరణ అంశాల దృష్ట్యా కూడా ప్రధాన విమర్శ ఉంది. ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణ వనరులను ఇంతకుముందు కనీవిని ఎరగని రీతులలో ఉపయోగించామని, నాశనం చేశామని వివిధ సందర్భాల్లో చూసాం. అడవులను నరికివేయటం, నేల కోతకు గురి కావటం, భూగర్భ జలాల తగ్గిపోతుండటం, సో కాలుష్యం పెరుగుతుండటం, పచ్చిక బయళ్ళ మీద ఒత్తిడి, శిలాజ ఇంధనాల మీద ఆధారపడటం, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం, శీతోష్ణస్థితి మార్పు వంటివి మన ముందున్న ముఖ్యమైన పర్యావరణ సమస్యలు. సో పారిశ్రామికీకరణ వల్ల కొంతమందికి అనేక వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని ఫలితంగా ప్రపంచ సహజ వనరులు అంతరించిపోతున్నాయి. సో వాతావరణం కూడా అతలాకుతలం అయిపోతుంది. సో ఈ రకమైన వృద్ధి ఎంతో కాలం కొనసాగలేదు. సో ఈ అధ్యాయంలో మన అభివృద్ధి, పర్యావరణం, ప్రజల మధ్య సంబంధాలను పరిశీలిద్దాం. ఆర్థిక కార్యకలాపాల విస్తరణ పర్యావరణంలోని వివిధ అంశాలను ఎలా ప్రభావితం చేసింది, ప్రకృతి వనరులపై ప్రజలకు గల హక్కులు, అందుబాటులను, వాళ్ళ జీవితాలను అభివృద్ధి ఏ రకంగా ప్రభావితం చేసింది, అభివృద్ధికి తోడ్పడే విభిన్నమైన నమూనాలు ఉన్నాయా? ప్రస్తుతం అంశాల ఆధారంగా ప్రజల జీవిత అనుభవాల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిద్దాం. భౌతిక వస్తువులు, సేవలు ప్రజలందరికీ అందేలా ప్రస్తుత తరం, రానున్న తరాలు కూడా సజీవ, నిర్జీవ పర్యావరణ వనరుల అభివృద్ధిని విస్తృతం చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే
పర్యావరణం అభివృద్ధి. సో అభివృద్ధిలో పర్యావరణం పాత్ర ఏమిటో ముందుగా మరొకసారి గుర్తు చేసుకుందాం. ఉత్పత్తి ప్రక్రియలో భూమి, నీరు, ఖనిజాలు, చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు, పశువులు వంటి సహజ వనరులు ఎంతో ముఖ్యమైనవి. వ్యవసాయం, గనుల తవ్వకం వంటి ప్రాథమిక రంగ కార్యకలాపాల్లోనే కాకుండా తయారీ, ఇంధన రంగాల్లో కూడా సహజ వనరుల మీద ఉత్పత్తి ప్రధానంగా ఆధారపడి ఉంది. సో ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వివిధ స్థాయిలలో సహజ వనరుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి, ఎన్విరాన్మెంటల్ సోర్స్ ఫంక్షన్ అంటారు. సో వనరులను ఉపయోగిస్తూ ఉండటం వల్ల లేదా అవి కాలుష్యానికి గురి కావటం వల్ల ఈ సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పర్యావరణ నిర్వర్తించే మరొక విధి కూడా ఉంది. అది వివిధ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాదరహితంగా చేయటం. ఉత్పత్తి, వినియోగాలలో నిరుపయోగమైన ఉత్పత్తులు, ఉదాహరణకు ఇంజన్ల నుంచి వెలువడే పొగ, శుభ్రం చేయడానికి ఉపయోగించిన నీళ్లు, పారవేసిన పనికిరాని అట్టపెట్టెలు, వస్తువులు వంటి వాటిని పర్యావరణం శుభ్రం చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది చాలా ముఖ్యమైన విధి. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి, ఎన్విరాన్మెంటల్ సింక్ ఫంక్షన్ అని దీన్ని తెలియజేస్తుంది. సో పర్యావరణం శుద్ధి చేయగలిగిన దానికంటే ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతూ ఉంటే పర్యావరణానికి దీర్ఘకాల నష్టం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే పర్యావరణం శుద్ధి చేయగలిగిన దానికంటే ఎక్కువ మోతాదులో వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతూ ఉంటే పర్యావరణానికి ఎక్కువ కాలం నష్టం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లు గత 50 సంవత్సరాల అభివృద్ధిలో పర్యావరణం యొక్క ఈ 2 విధులను పరిమితికి మించి ఉపయోగించారు. సో దీనివల్ల పర్యావరణం మద్దతు ఇచ్చే సామర్థ్యం, అంటే భవిష్యత్తులో ఆర్థిక ఉత్పత్తి, వినియోగాలకు మద్దతు ఇక్కడ ఇవ్వగల సామర్థ్యం ప్రభావితం అయిందని అంటారు. దీనిని కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణ 1 చూసినట్లయితే సాంప్రదాయ వ్యవసాయంలో వానలతో పాటు భూగర్భ జలాలను తడిపెట్టడానికి లేదా కొద్ది విస్తీర్ణాన్ని సాగు చేయడానికి వినియోగించేవాళ్ళు. ఉదాహరణకు మోటారు బావితో 2 నుంచి 3 ఎకరాలు మాత్రమే సాగు చేసేవాళ్ళు. వ్యవసాయం వానాకాలానికి పరిమితం అయ్యేది. అధిక ప్రాంతం వర్షాధారంగా ఉండేది. కాలక్రమంలో కొత్త ఇంధన వనరులు అందుబాటులోకి రావడం వల్ల పెట్రోలు, డీజిలు లేదా విద్యుత్తుతో పనిచేసే మోటారు పంపులు వాడుకలోకి వచ్చాయి. దీని ప్రభావం 2 దశల్లో చూడాలి. మొట్టమొదటిగా మానవ శ్రమ తగ్గింది. సో ఇక్కడ మానవులతోని చేయించుకునే పని తగ్గి మిషన్లతో చేసే పనులు పెరగడం జరిగింది. సో భూమి నుంచి నీళ్లు పైకి తోడటం మోటారుతో తేలికైంది. సో అంతేకాకుండా ఈ దశలో భూగర్భ జలాలు దట్టిగా ఉన్నాయి. సో సాధారణ బావులలో 10 నుంచి 15 అడుగులలో నీళ్లు ఉండేవి. మహా అయితే 100 అడుగుల లోతులో ఉండేవి. విద్యుత్తు, డీజిల్ మోటార్లతో భూగర్భ జలాలు తోడటం మొదలైన తర్వాత అవి కొన్ని వందల అడుగుల లోతుకి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది. దీనినే భూగర్భ జలాల పునరుద్ధరణ అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. భూగర్భ జలాల పునరుద్ధరణ అని అంటే ఇక్కడ చూసినట్లయితే భూగర్భ జలాలు తోడటం మొదలైన తర్వాత అవి కొన్ని వందల అడుగులు లోతుకి పోయాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది. సో మనం ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను చూడండి. మనకు ఒకప్పుడు నీరు పుష్కలంగా ఉండేది. ఒక బావి కింద 2 నుంచి 3 ఎకరాల సాగు జరిగేది. కానీ క్రమంగా పోతున్న కొద్ది మనం ఏం చేసామంటే అప్పుడు మనకు 10 నుంచి 15 అడుగులలో నీళ్ళు ఉండేవి అప్పట్లో.
బావులలో. సో అప్పుడు లిమిట్గా మనం వ్యవసాయం చేసేవాళ్ళం, చేతి పనులతోని కంప్లీట్ చేసుకునేవాళ్ళం. కానీ తర్వాత ఏం జరిగింది, మిషన్లు వచ్చినాయి, యంత్రాలు వచ్చినాయి. సో మనిషి పని తగ్గింది, యంత్రాల పని పెరిగింది. సో అప్పుడు వ్యవసాయం పెరిగింది. ఆ విధంగా రావడం ద్వారా ఏమైంది, బావుల నీళ్ళు ఇంకిపోయినాయి, అడుగంటినాయి. అప్పుడు బోర్లు వేసి మనం వాటర్ని గుంజేవాళ్ళం. సో అప్పుడు ఏమైంది, 10 అడుగులలో 15 అడుగులలో పడ్డ నీళ్ళు అవి క్రమంగా 100 అడుగులు, మహా అయితే 100 అడుగుల లోతు ఉండేవి. సో ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయినాయి వాటరు. సో అప్పుడు ఏమైంది, విద్యుత్ అదేవిధంగా డీజిల్ మోటార్లతో భూగర్భ జలాల నుంచి వాటర్ని మనం తోడినాం. 100 మీటర్లు 100 అడుగుల లోతుకైనా మనం బోర్ని వేసి కూడా వాటర్ని తోడుతున్నాం. 150 200 లోతు కూడా వేసి మనం వాటర్ని గుంజుతున్నాం. సో ఆ విధంగా గుంజినప్పుడు అక్కడ వాటర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ 100 అడుగుల లోతుకి వెళ్ళిపోయిన నీరు ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం నీరు భూమిలోకి ఇంకుతుంది కదా మళ్ళీ, అప్పుడు భూగర్భ జలం అనేది కొంచెం మళ్ళీ ఆ మట్టం అనేది పెరగడం జరుగుతుంది. దీన్ని ఇక్కడ ఏమంటున్నారంటే, దీనినే భూగర్భ జలాల పునరుద్ధరణ అంటారు. భూగర్భ జలాల పునరుద్ధరణ అంటే అయిపోయిన నీళ్లు దేంతోనే పునరుద్ధరించబడుతున్నాయి భూగర్భ జలం అనేది, అంటే వర్షంతోనే పునరుద్ధరించబడుతున్నాయి అనేది మీరు ఇక్కడ కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఒకప్పుడు ఈజీగా మనకి ఒక 10 నుంచి 15 అడుగుల్లో ఉన్నాయి, తర్వాత 100 నుంచి 200 300 లోతుకి వెళ్ళిపోయాయి. అవి మనం పునరుద్ధరించాలంటే వర్షం నుంచి అవి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. భూమి లోపలి మట్టి రాళ్ళ గుండా భూగర్భ జలాలు ప్రవహిస్తాయి. సో భూమి ప్రవహిస్తాయి లోపలికి. ఇంకే నీటి కంటే తోడే నీళ్ళు ఎక్కువైతే కొంతకాలానికి తోడటానికి నీళ్లు ఉండవన్నది తేలికగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది భూమి, ఇదంతా భూమి అనుకుందాం. సో ఇక్కడ దాకా మనకు వాటర్ ఉన్నాయి అనుకుందాం, ఇదంతా వాటర్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇదంతా వాటర్ ఉన్నాయి. సో మనం ఇక్కడ మనకు హౌస్ కోసము, తర్వాత పొలం కోసము, మన నిత్యావసరాల కోసము వాడుకుంటున్నాం. సో ఇక్కడ ఒక బావి ఉండే మనకి, అప్పుడు బావి తీసినప్పుడు ఇక్కడ వాటర్ పడ్డాయి, ఈ నుంచి మనం చేదుకోవడం, మన అవసరాలకి వాడుకోవడం, అదేవిధంగా దీనికోసం ఈ నుంచి వాటర్ పంపించుకోవడం, ఈ విధంగా జరుగుతుంది. సో అట్లా వాడుతున్న క్రమంలో మనం ఇక్కడ పంటని ఇంకా విస్తృతం చేసినాం. అప్పుడు వాడుతున్నప్పుడు ఈ వాటర్ ఏమవుతున్నాయో ఇవి తగ్గడం మొదలైనవి, ఇక్కడ కాస్త ఈ కిందికి రావడం జరిగింది. సో అప్పుడేంది, అప్పుడు బావులు ఇంకిపోయినాయి, బావులలో వాటర్ లేదు. అప్పుడు ఏం చేశారు, బోర్ వేసారు. ఇట్లా బోర్ వేసి ఇక్కడ భూగర్భ జలంలో ఉన్న వాటర్ని పైకి గుంజడం జరిగింది. సో ఇట్లా ఒక్కరు వేసిరా ఇద్దరు వేసిరా అంటే ప్రతి ఇంటికి ప్రతి పొలానికి ఈ బోర్లు అనేవి ఉన్నాయి. సో లోపల ఉన్న వాటర్ని కూడా బయటికి గుంజే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందుకు, ఎక్కువ పంటలు వేస్తున్నాం, 2 రకాల పంటలు వేస్తున్నాం, అంటే 2-3 సీజన్లు పంటలు పండిస్తున్నాం. సో ఒకప్పుడు తక్కువ ఎకరాలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువ ఎకరాలు చేస్తున్నాం. సో ఆ విధంగా కన్నా వాటర్ అంతా గుంజేస్తున్నాం. సో మరి ఇక్కడ వాటర్ అన్ని గుంజేస్తున్నాం, మరి దీన్ని పునరుద్ధరించడం ఎట్లా, అంటే మళ్ళీ దాన్ని నింపడం ఎట్లా, లోపల ఉన్న వాటర్ను పైకి తీస్తున్నాం. మరి నింపాలి కదా, మరి నింపితేనే కదా మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో అదే నింపడం కోసం ఏంటంటే, మనం అవసరానికి గుంజుకుంటే ఏం లేదు, కానీ అవసరానికంటే ఎక్కువగా వాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ వర్షం వస్తే కానీ అవి ఇంకుతే కానీ మనకి ఇక్కడ పునరుద్ధరణ అనేది జరగడం లేదు. సో ఇక్కడ భారతదేశ భూగర్భ జల వనరులకు సంబంధించి ఇటీవలి గణాంకాల ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాలలో వీటిని అధికంగా వినియోగించడం వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నామని వెల్లడి అవుతుంది. సో ఇక్కడ దేశంలో 3వ వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది. సో సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయట. సో 4 మీటర్ల మేర కిందికి వెళ్ళిపోయినాయి వాటర్. సో అది మనం ఎంత వాటర్ని మనం పైకి గుంజుతున్నాం, ఎంత పునరుద్ధరణ చేసినా కూడా మనం భూగర్భంలో వాటర్ని స్టోర్ చేయలేకపోతున్నాం అనేది దీనివల్ల మనకి వెల్లడవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే భూగర్భ నీటిని చాలా ఎక్కువగా
వాడుకుంటున్నాం అన్నది ఇది తెలియజేస్తుంది. సో వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, అదేవిధంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లలోను, మధ్య దక్షిణ పీఠభూమిలోని రాతి ప్రాంతాలలోను, కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మీరు బిట్ అండి, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఇక్కడ మనకి పంజాబు, పశ్చిమ ఉత్తరప్రదేశ్. ఇది ఇచ్చాడండి బిట్టు, పశ్చిమ ఉత్తరప్రదేశ్. పంజాబ్ ఇస్తున్నాడు, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అంటున్నాడు, పంజాబ్ అంటున్నాడు, తూర్పు ఉత్తరప్రదేశ్ అంటున్నాడు, పంజాబ్ అంటున్నాడు, ఇంకా వేరే రాష్ట్రాలతో లింక్ చేయడం జరిగింది. సో ఇది బిట్ అయిందండి, అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా ఉంది. సో భూగర్భ జలాలను అధికంగా వాడటం వల్ల దాని నిల్వలు అంతరించిపోతున్నాయి. సో భూగర్భ జలాలు చాలా వేగంగా ఇంకా కిందికి పడిపోతున్నాయి. సో వేగంగా పడిపోతున్నాయి, ఇంకా కిందికి కూడా పడిపోతున్నాయి. సో ఎంత ఘోరమైన పరిస్థితితో చూడండి. భూగర్భ జలాలు తగ్గిపోవటమే కాదు, వాటి నాణ్యత కూడా తగ్గుతుంది. సో ఇక్కడ భారతదేశంలోని 59% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు. ఇక్కడ చూడండి, భారతదేశంలో మనకి 59% మనకి నీళ్లు తాగడానికి పనిచేయవు. చేతి పంపులో నీళ్లు తాగడానికి పనికిరావంట. పరిశ్రమలు, వ్యవసాయం నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలు భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తున్నాయంట. సో వలన ఇవి జరుగుతుంది. సో ఇక్కడ కెమికల్స్ అనేది వాటి పాత్ర ఎంత ఉందంటే 59% మనం తాగలేని పరిస్థితిలో ఉన్నాం. భూగర్భ జల వాటర్ని కూడా, అంటే పైన ఉన్న వాటర్ని కలుషితం చేయడం కాక మనం భూమిలో ఉన్న వాటర్ని కూడా మనం కలుషితం చేస్తున్నాం 59%. సో అన్ని వ్యర్థ విషపూరిత పదార్థాలను నీటిలో పడేస్తున్నారు. సో ఈ నీటిని తేలికగా సరిదిద్దలేం. దీని పరిణామాలను తర్వాతి ఉదాహరణలో చూద్దాం. ఈ రకమైన అభివృద్ధి సరిగ్గా సుస్థిర అభివృద్ధికి విరుద్ధమైనది. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం. సో ఇదండి బిట్ అసలు సుస్థిర అభివృద్ధికి అంటే ఏంటిది. ఇది సుస్థిర అభివృద్ధి అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడి నుంచి భవిష్యత్ తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా, అంటే ఎప్పుడు జరగాలి, భవిష్యత్తులో కూడా మన పిల్లలు, వాళ్ళ పిల్లలు బతికేలా కూడా ఈ సంపద అనేది ఉండాలి అనేది ఇక్కడ ఇన్నర్ మీనింగ్ అనమాట. సుస్థిర అభివృద్ధి అంటే నేడు మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో దాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని మనం భవిష్యత్ తరాల కోసం కాపాడాలి. భవిష్యత్ తరాలకు కూడా మనం పరిచయం చేయాలి. వెనకట ఏదో ఉండేనంట ఇప్పుడు లేదంటే అది సుస్థిర అభివృద్ధి కాదు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంది, వాళ్ళు వాడాలి, మనం వాడాలి, పిల్లలు వాడాలి. ఆ విధంగా దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరికీ అది ఉపయోగకరంగా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది సుస్థిర అభివృద్ధి అవుతుందన్నమాట. సో ఇక్కడ వేరే మాటల్లో చెప్పాలంటే సుస్థిర అభివృద్ధి అందరికీ, ప్రస్తుత రాబోయే తరాలకు నాణ్యమైన జీవనాన్ని కోరుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం అంటే ఇప్పుడు, అదేవిధంగా రాబోయే వారికి కూడా, ఇక్కడ రాబోయే తరాలకు కూడా మనం దాన్ని అందించాలి. అదే మనకి ఇక్కడ సుస్థిర అభివృద్ధి. అది ఇదంతా మీరు జ్ఞాపకం చేసుకోండి, బాగా చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. 100% ఇది టెట్లో కానీ డిఎస్లో కానీ 100కి 100% ఇది చాలాసార్లు అడిగాడు, మళ్ళీ అడుగుతాడు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అని అది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే అయితే ప్రస్తుతం మనం వనరులను ఉపయోగిస్తున్న తీరు చూస్తే అరుదైన వనరులలో భవిష్యత్తు తరాలు తమ నాణ్యమైన వాటాను పొందే అవకాశాలు దెబ్బతింటున్నాయి. అంతేకాకుండా మనం ఉపయోగించే వనరుల ప్రభావం పర్యావరణంపై పడి దాని సామర్థ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది. సో ఉదాహరణ 2 చూసినట్లయితే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడులను పొందటానికి పంటలకు పురుగు మందులు వాడటం చాలా ముఖ్యం. అయితే రసాయనిక పురుగు మందులు వాడటం వల్ల
పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పర్యావరణవేత్తలు చాలా సంవత్సరాల క్రితమే గుర్తించారు. ఒక స్థాయిని మించి విష పదార్థాలను పర్యావరణం జీర్ణించుకోలేదు. సో ఇక్కడ చూసినట్లయితే దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయటం వల్ల DDT పిచికారీ చేయడం వల్ల మనుష్యులపై పక్షులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అక్కడ అరబ్ వసంతం వచ్చింది. ఏది ట్యునీషియా, ఈజిప్ట్లో స్వతంత్రం కోసం పోరాటం జరిగింది చిన్న దేశాల నుంచి. దాన్ని మనం ఏమన్నాం? అరబ్ వసంతం అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అని దీన్ని అనడం జరుగుతుంది. దీని గురించి 1962లోనే ఎవరు చెప్పారు? రాచెల్ కార్సన్ అన్న మహిళ సైలెంట్ స్ప్రింగ్ నిశ్శబ్ద వసంతం అనే దీని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అన్న పుస్తకంలో రాశారు. దేని గురించి? పురుగు మందుల గురించి. సో పురుగు మందులలోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా జీవులలో పేరుకొని పోతాయి. సో ఇక్కడ చూసినట్లయితే పురుగు మందులోని భారలోహాలు పర్యావరణంలో కరిగిపోకుండా ఏమవుతున్నాయంట? జీవులలో పేరుకుని పోతున్నాయట. సో ఇక్కడ చూసినట్లయితే DDT ఉన్న నీళ్లు చెరువులోకి చేరి కలుషితం చేసినప్పుడు DDTలోని విష పదార్థం ఆ చెరువుల్లోని చేపల్లో పేరుకుపోవటం మొదలవుతుంది. సో ఇక్కడ ఈ విష మోతాదు తక్కువగా ఉండి చేపలు చనిపోవు. కానీ ఒక పక్షి అనేక చేపలను తింటున్నప్పుడు వాటన్నిటిలో ఉండే విషమోతాదు ఆ పక్షిని చంపడానికి సరిపోతుంది. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ DDT పిచికారీ చేసినటువంటి వాటర్ కలుషితమై ఇక్కడ మనకి చెరువుల్లోకి వస్తుంది. అదేవిధంగా అంటే ఆ చెరువుల్లోకి కానీ చిన్న చిన్న కుంటల్లోకి కానీ చిన్న ఏర్లోకి కానీ వెళ్ళినప్పుడు అక్కడున్న చేపలు తీసుకుంటున్నాయి. కానీ ఆ చేప తట్టుకునే అంత ఉంటుంది, తీసుకుంటే అది తట్టుకుంటుంది. అంటే దాన్ని అలాంటి ఒక 10 చేపలను ఒక పక్షి తిన్నప్పుడు ఈ డోస్ అనేది ఎక్కువ అవుతుంది. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. అంటే ఒక DDT వాటర్లో కలుషితమైనప్పుడు అది మనకి చెరువుల్లోకి కుంటల్లోకి నిల్వ ఉన్న వాటర్లోకి వెళ్ళి కలుషితం చేసినప్పుడు అక్కడ ఈ చేపలు ఏంటంటే వాటిని తిన్నప్పుడు ఆ డోసు దానికి సరిపోవట్లేదు. కానీ అదే చేపల్ని ఒక చేప, 2 చేప, 3 చేప, ఒక 10 చేపలను ఒక పక్షి తిన్నప్పుడు ఈ అందులో ఉన్న డోసు ఈ డోసు అంతా కలిపి ఆ పక్షికి చనిపోయే దానికి సరిపోయేంత డోసు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే దోమల వంటి పురుగులు DDTని త్వరగా నిరోధక శక్తిని పెంచుకుంటాయని కూడా రాచెల్ కార్సన్ సూచించారు. సో ఇక్కడ చూసినట్లయితే మానవ చర్యలు సరిదిద్దలేని విధంగా ప్రకృతిని మానవులే ఇది నాశనం చేస్తుందని ఆమె కనుగొన్న అంశాలు నేర్పిస్తున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు హానికర ప్రభావాన్ని చూశారు. సో ఇక్కడ 1976లో జేడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందులను పిచికారీ చేయించింది. ఏ రాష్ట్రం? కేరళ రాష్ట్రం. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు టెట్లో డిఎస్సిలో మనకు అడిగిన సందర్భాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఎండోసల్ఫాన్ హెలికాప్టర్లో పిచికారీ చేసింది ఎక్కడ అంటే కేరళ రాష్ట్రం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అదే సంవత్సరం అంటే 1976. సో ఇక్కడ చూడండి. సో ఇది బిట్ అయిందండి. ఇది కేరళలోని ఏ ప్రాంతం అని అడగడం జరిగింది. కేరళలోని ఏ ప్రాంతం? అది ఉత్తరమా, దక్షిణమా, పశ్చిమమా, తూర్పా అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇలా జరిగింది. ఇది కేరళ రాష్ట్రంలో జరిగింది. ఏ జిల్లా అంటే కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. కాసర్గోడ్ జిల్లాలో ఏ ప్రాంతం సైడ్ జరిగిందంటే ఉత్తర ప్రాంతం సైడు జరిగింది అనేది గుర్తుపెట్టుకుని. ఇది మాకు ఏపీడిఎస్లో
ఈ బిట్టును అడగడం జరిగింది. ఏపీడిఎస్సిలో ఈ బిట్టును అడగడం జరిగింది. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గోడ్ జిల్లాలో ఇది జరిగింది, ఈ పిచికారీ జరిగింది. సో ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమైంది. దీని పిచికారీ వల్ల స్థానిక ప్రజలలో, ప్రత్యేకించి వ్యవసాయ కూలీలలో చాలా తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనివల్ల కనీసం 5,000 మంది చనిపోయారు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది అవయవాల లోపాల వల్ల, క్యాన్సర్ వల్ల మరణం కంటే దారుణమైన జీవితాన్ని గడుపుతున్నారు. సో ఇటీవలి కాలంలో న్యాయస్థానం ఆదేశాల ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఎండోసల్ఫాన్ పిచికారీ ఆపేశారు. సో కోర్టు జోక్యం చేసుకొని, న్యాయస్థానం జోక్యం చేసుకొని ఎండోసల్ఫాన్ పిచికారిని ఆపేయాలని చెప్పడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే క్రమంగా రోగాలు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది ఆ ప్రాంతానికి పరిమితమైన ఒక ఉదాహరణ మాత్రమే కాదు. ఆధునిక వ్యవసాయంలో పురుగు మందులను విచ్చలవిడిగా వాడటాన్ని, పర్యావరణం మీద, ప్రజల మీద దాని ప్రభావాన్ని గురించి అనేక అధ్యయనాలు వెల్లడి చేశాయి. విచారకరమైన విషయం ఏమిటంటే ఉపయోగించే పురుగు మందులో 1% పురుగు మీద ప్రభావం చూపుతుంది. సో మనం ఉపయోగించే దానిలో 100%లో 1% మాత్రం పురుగు మీద ప్రభావం, మిగిలింది అంతా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఆహారం, నీళ్లు, పర్యావరణం ద్వారా తిరిగి మనలోకే చేరుతుంది. సో ఇక్కడ మందులు వాడడం ఎంత హానికరం అనేది దీనివల్ల మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం మొక్క మీద వాడే ఈ ఏదైతే పిచికారీ ఉంటుందో అది, ఆ మందు అనేది పురుగు మీద ప్రభావం ఎంత ఉంటుందంట, ఓన్లీ 1% ఉంటుందంట. అంటే పురుగు చావడం కోసం పనిచేసేది 1% అయితే మిగిలినది మొత్తం ఆహారం, నీళ్లు, పర్యావరణం ద్వారా తిరిగి మనలోనికి అది చేరుతుందంటే చూడండి మనం ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటున్నామో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారండి, సైలెంట్ స్ప్రింగ్ అనే ఒక బుక్లో మనకి ఈ వివరించడం జరిగింది, ఈ డిటిటి గురించి. మనకి అది కూడా బిట్ అవుతుందండి. సైలెంట్ స్ప్రింగ్లో మనకి ఏ మందు పిచికారీ వల్ల కూడా జరిగింది, ఎవరు సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అనేది కూడా బిట్ అవుతుంది. అదన్నీ గుర్తుపెట్టుకుంటేనే మనం చేయవచ్చు. సో ఇక్కడ ఇది అయితే మనకి ఏపీడిఎస్లో కేరళలోని ఏ ప్రాంతంలో ఇక్కడ జరిగింది అని డైరెక్ట్గా మనకి అడగడం జరిగింది అనమాట. అంటే ఏ ప్రాంతం, ఎటు సైడ్ కూడా అడగడం జరుగుతుంది చూడండి. అంటే డైరెక్ట్ ఏ జిల్లాలో జరిగిందంటే బాగుంటుందేమో, కానీ ఏ దిక్కు సైడ్ జరిగింది అనేది కూడా మనకి ఇక్కడ అన్ని ఆన్సర్ అంతా ఇస్తున్నాడు. ఏ దిక్కు జరిగిందని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని మనల్ని అడగడం జరుగుతుంది. సో ఇది అన్నీ కూడా మీరు కరెక్ట్ కేర్ఫుల్గా చదివితేనే గుర్తుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని కూడా అంటారు. సో 8వ అధ్యాయంలో పెట్టుబడి నిర్వహణాన్ని మరొకసారి చూడండి అని చెప్పడం జరుగుతుంది. పర్యావరణాన్ని సహజ పెట్టుబడి అని ఎందుకు అంటారు మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి, ఎండోసల్ఫాన్ ఉపయోగాన్ని నిలిపివేయడానికి న్యాయస్థానానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా మీరు చదివి ఉన్నారు కదా, చెప్పే ప్రయత్నం చేయండి. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగు మందు వాడకం జీవించే హక్కుకు, అంటే రాజ్యాంగంలోని 21వ అధికరణానికి భంగం కలిగించిందని పేర్కొంది. సో జీవించే హక్కుకు ఎండోసల్ఫాన్ ఎలా భంగం కలిగించిందో వివరించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇదంతా విన్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు అది కరెక్ట్గా అర్థమైంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పర్యావరణంపై ప్రజల హక్కులు. ఆధునిక అభివృద్ధి వల్ల పెద్ద ఎత్తున పర్యావరణ సమస్యలు ఏర్పడిన అనేక ఉదాహరణలు ఈరోజు మన ముందు ఉన్నాయి. పెద్ద ఆనకట్టల నిర్మాణం దీనికి ఒక ఉదాహరణ. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతిపెద్ద ఆనకట్ట. నర్మదా లోయ అభివృద్ధి పథకం అనేది అతిపెద్ద ఆనకట్ట ఇక్కడ భారతదేశంలో. ఇది బిట్ అండి, ఇది బిట్టు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి, అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులో కూడా ఒకటి ఇది నర్మదా లోయ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసినట్లయితే దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి వసతి,
వరదల నియంత్రణ వంటి ప్రయోజనాలు సమకూరుతాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులోని 3000 పెద్ద చిన్న ఆనకట్టల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. సో నిర్మించిన ఆనకట్టలలోకెల్లా సర్దార్ సరోవర్ అతిపెద్దది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అడగడం జరిగింది. ఆనకట్టల్లోకెల్లా పెద్ద ఆనకట్ట ఏది? సర్దార్ సరోవర్ అతిపెద్దది. దీనివల్ల 37,000 హెక్టార్ల అడవి వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. 5 లక్షలకు పైగా ఇక్కడ ప్రజలు దీనివల్ల నిర్వాసితులు అవుతున్నారు. భారతదేశంలోని అత్యంత సారవంతమైన నేలలు దీనివల్ల నాశనం అవుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే వేలాది ఎకరాలలో అటవీ ప్రాంతం వ్యవసాయ భూమి ముంపునకు గురికావడం వల్ల జీవ వైవిధ్యత, మానవ జీవితాలు ధ్వంసం అయ్యాయి. సో నిర్వాసితులైన వాళ్ళలో అధిక శాతం ఆదివాసులు, దళితులు. మధ్యప్రదేశ్లోని రుభువా జిల్లా జలసింధి గ్రామానికి చెందిన బాబా మహరియా 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఈ క్రింది ఉత్తరాన్ని రాశాడు. ఇది గిరిజన భాష బిలాలాలో రికార్డు చేయగా హిందీలోకి అనువదించారు. ఆ ఉత్తరంలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఇది అభివృద్ధి అనే భావననే ప్రశ్నిస్తోంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి, జలసింధి అనేది గుర్తుపెట్టుకోండి, ఎవరు రాశారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. బాబా మహరియా, వీటి మీద మనకు బిట్లు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం లెటర్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇది బాక్స్ ఐటెంలో ఇవ్వడం జరిగింది. ప్రియమైన దిగ్విజయ్ సింగ్ గారు, రుగ్వా జిల్లాలోని జలసింధి గ్రామ ప్రజలమైన మేము మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మీకు ఈ ఉత్తరం రాస్తున్నాం. మేము నది తీర ప్రజలం. ఉత్తుంగ నర్మదా తీరాన మేము ఉంటాం. సో ఈ సంవత్సరం అంటే 1994 సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి అయిన మా గ్రామం. మాతో పాటు సకర్జా, అదేవిధంగా కకర్శీల, అఖాడియా వంటి 4-5 ఇతర గ్రామాలు కూడా మునిగిపోతాయి. మా ఊళ్ళోకి నీళ్లు వచ్చి పొలాలు మునిగినప్పుడు మేము కూడా మునిగిపోతాం. ఇది మా గట్టి నిర్ణయం. ముంపునకు గురి కానున్న జలసింధి గ్రామానికి చెందిన ఆదివాసీ ప్రజలు తాము కూడా మునగటానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియచేయటానికి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాం. మీరు మీలాగా పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ కొండల్లో నివసించే మేము పేదవాళ్ళమని, అడవుల్లోని కోతుల మాదిరి జీవిస్తున్నామని అనుకుంటారు. గుజరాత్లోని మైదానంలోకి వెళ్ళండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు అంటూ మాకు సలహాలు ఇస్తారు. కానీ మేము 8 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. మేము లాఠీ దెబ్బలు తిన్నాం, అనేక సార్లు జైలుకు వెళ్ళాం. అంజనవర గ్రామంలో పోలీసులు మా మీద కాల్పులు కూడా జరిపారు. మా ఇళ్లను ధ్వంసం చేశారు. గుజరాత్ వెళ్తే మా పరిస్థితి బాగుపడేటట్టు అయితే ఇప్పుడు కూడా మాలో అందరూ అక్కడికి వెళ్ళటానికి ఎందుకు సిద్ధంగా లేరు? సో ఇక్కడ చూసినట్లయితే మీ అధికారులు పట్టణంలో ఉండే ప్రజలు ఏటవాళ్ళతో ఉండే కొండలు నివాసానికి అంత అనువుగా ఉండవని భావిస్తారు. కానీ అడవులతో నర్మదా నది తీరాన మా భూములు ఉండటం మాకు ఎంతో బాగుంది. సో ఎన్నో తరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. మా భూమి మీదే మా పూర్వీకులు అడవులను నరికారు, దేవతలను పూజించేవారు, నేలను మెరుగుపరిచారు, సో జంతువులను మచ్చిక చేసుకున్నారు, గ్రామాలను ఏర్పాటు చేశారు. అదే భూమిని మేము ఈనాటికి సాగు చేస్తున్నాం. మేము పేదవాళ్ళమని మీరు అనుకుంటారు. మేము పేదవాళ్ళం కాదు. మేము ఉండే చోట మా ఇళ్లను మేమే స్వయంగా కట్టుకున్నాం. మేము రైతులం. మా వ్యవసాయం ఇక్కడ బాగుంటుంది. మేము నేలను దున్ని బతుకుతాం. తక్కువ వర్షాలతోనే మాకు కావలసిన ఆహారాన్ని అంతా పండించుకుంటాం. తల్లి మొక్కజొన్న మా కడుపు
నింపుతుంది. సాగు భూమిలో కొంత ఊరిలోను కొంత అడవిలోను ఉంటుంది. సో ఇక్కడ అడవి భూమిలో సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, బోడి, బేట్, సానిస్, కాంద్రి, శనిగలు, సో ఇక్కడ శనిగలు, మిటికలు, మినుములు, నువ్వులు, పల్లీలు పండిస్తాం. సో మాకు అనేక రకాలైన పంటలు ఉన్నాయి. వీటిని మేము మారుస్తూ ఉంటాం. మా ఆహారం అంతా వీటి నుంచే వస్తుంది. సో గుజరాత్లో మేము ఏమి సాగు చేస్తారు? గోధుమలు, జొన్నలు, సో కందులు, కొంత పత్తి, తినటానికి తక్కువ బజార్లో, అదేవిధంగా అమ్మటానికి ఎక్కువ మేము తిండి కోసం పంటలు పండిస్తామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో బట్టలు వంటివి కొనుక్కోవడానికి మాత్రమే అదనంగా ఉన్నది అమ్ముతామని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ బాధని వ్యక్తపరుస్తున్నారనమాట ఆ భూమి కోసం. సో ఇక్కడ మా శ్రమలో మేము అనేక రకాలైన ఆహార ధాన్యాలను పండిస్తాము. మాకు డబ్బుతో పని లేదు. సో మేము మా విత్తనాలనే వాడతాం. మా పశువుల నుంచి వచ్చే ఎరువులనే వాడతాం. సో ఎలాంటి మందులు వాడడం అనేది వీళ్ళు చెప్తున్న ఇదన్నమాట. వీటి నుంచి మాకు మంచి పంట లభిస్తుంది. గుజరాత్లో వ్యవసాయానికి చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు మాకు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ మాకు ఎవరు తెలుసు? ఏ వడ్డీ వ్యాపారస్తుడు మాకు అప్పిస్తాడు? మంచి పంటలు పండకపోతే మా దగ్గర డబ్బులు లేక మా భూములను తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మేము వాగులకు కాలువలు చేసి మా పంటలకు నీళ్లు పెట్టుకుంటాం. మాకు విద్యుత్ సౌకర్యం ఉన్నట్లయితే నర్మదా నది నుంచి పైకి నీళ్లు తోడి శీతాకాలం పంట కూడా సాగు చేసి ఉండేవాళ్ళం. స్వతంత్రం వచ్చి 45 సంవత్సరాలు గడిచినా, అంటే అప్పటికి వాళ్ళు రాసినప్పటికీ అందులో ఉన్న సారాంశంలో 45 సంవత్సరాలు అనమాట. కానీ నదీ తీర గ్రామాలకు విద్యుత్తు లేదు, నదీ జలాలతో సాగు లేదు. సో ఇక్కడ మాకు అడవిలో ప్రవహించే నీళ్లు, చక్కటి మేత ఉన్నాయి. వ్యవసాయం కంటే కూడా మాకు పశు సంపద ఎంతో ముఖ్యం. మేము కోళ్ళు, గొర్రెలు, ఆవులు, గేదెలను పెంచుకుంటాం. సో కొంతమంది 2 నుంచి 4 గేదెలు ఉంటే, కొంతమందికి 8 నుంచి 10 గేదెలు ఉంటాయి. సో దాదాపు ప్రతి ఒక్కరికి 10, 20, 40 మేకలు ఉంటాయి. సో గుజరాత్ నుంచి మనుషులు వచ్చి మా కొండల్లో తమ పశువులను మేపుకుంటారు. ఇక్కడ మేత, నీళ్లు అంతా సమృద్ధిగా దొరుకుతాయి. సో ఇక్కడ అడవే మాకు అప్పులిస్తుంది, అడవే మాకు బ్యాంకు. కష్టకాలంలో మేము అడవికి వెళ్తాం. అడవిలో దొరికే టేకు, వెదురుతో మేము ఇల్లు కట్టుకుంటాం. నింగొండి, హియాలి రకం వెదురును చీల్చి తడికలు అల్లుతాం. అడవిలోని వస్తువులతో బట్టలు, మంచాలు, బుట్టలు, మంచాలు, నాగలి, గొర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. ఇప్పపూలు, మునగ, చింత, ఇమ్లు వంటి అనేక స్థానిక చెట్ల ఆకులను తింటాం. కరువు సంభవిస్తే అడవిలోని వేళ్ళు, దుంపలు తిని బతుకుతాం. మేము జబ్బు పడినప్పుడు మా వైద్యులు అడవి నుంచి ఆకులు, వేళ్ళు, బెరడు వంటివి తెచ్చి నయం చేస్తారు. మాకు అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు తెలుసు. అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో రకాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానమంతా ఉపయోగం లేకుండా అయిపోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతాం. సో నది పాటను పాడటం ద్వారా మా దేవుళ్ళను కొలుస్తాం. నావల్ దివస పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, మనుషులు ఎలా పుట్టారు, ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరిస్తూ మేము నది పాటలు పాడతాం. మేము తరచూ చేపల్ని తింటాం. అనుకోకుండా అతిథులు వస్తే చేపలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. సో పైనుంచి నది ఒండ్రుమట్టి తెచ్చి ఒండుకు మేట వేస్తుంది. సో మా పిల్లలు నదీ తీరంలో ఆడుకుంటారు, నదిలో ఈత కొడతారు, స్నానం చేస్తారు. ఈ నది సంవత్సరం పొడవునా పారుతూనే ఉంటుంది. కాబట్టి మా పశువులకు ఎప్పుడు నీళ్లు దొరుకుతాయి. నది తల్లి చల్లని కడుపుతో మేము
సంతృప్తికరమైన జీవితాలు గడుపుతున్నాం. సో మేము ఇక్కడ ఎన్నో తరాల నుంచి జీవిస్తున్నాం. మా ఈ నర్మదా నది మీద, మా అడవుల మీద మాకు హక్కు ఉందా లేదా? మీ ప్రభుత్వం ఈ హక్కులను గుర్తించిందా, గుర్తించదా? సో పట్టణంలో మీరు వేరు ఇళ్లల్లో ఉంటారు. ఒకరి సుఖదుఖాలు ఇంకొకరికి పట్టవు. మేము మా వంశంతో, మా బంధువులతో, అయిన వాళ్ళతో ఉంటాం. మేము అందరం కలిసి కష్టించి ఒక్క రోజులో ఇల్లు కట్టుకుంటాం. పొలాల్లో కలుపు తీస్తాం. ఎదురైన చిన్న పెద్ద పనులను పూర్తి చేస్తాం. సో ఇక్కడ గుజరాత్లో ఎవరు మాకు సహాయంగా వచ్చి మా పని భారాన్ని తగ్గిస్తారు? పెద్ద రైతులు వచ్చి మా పొలాల్లో కలుపు తీస్తారా? మా కళ్ళు కంటి పెడతారా? మా ఇల్లు కట్టి పెడతారా? ఇక్కడ మా గ్రామాలలో మా తోటి వాళ్ళ నుంచి ఇంత సహాయం ఎందుకు లభిస్తుంది? ఎందుకంటే మేమంతా ఒకేలాగా ఉన్నాం. మాదంతా ఒకటే అవగాహన. కొద్దిమంది మాత్రమే ఇక్కడ కౌలుదారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. సో మేము గుజరాత్కు వెళ్తే పెద్ద రైతులు మమ్మల్ని అణిచివేస్తారు. 40-50 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఉండే ఆదివాసుల భూమిని వాళ్ళు లాగేసుకున్నారు. ఇప్పటికీ ఇది కొనసాగుతుంది. మేమేమో ఇక్కడ కొత్త వాళ్ళం. మాకు అక్కడ భాష తెలియదు, సాంప్రదాయాలు తెలియదు. సో ఇక్కడ పెత్తనం అంతా వాళ్ళదే. ఎక్కువ డబ్బులు అవసరమయ్యే వ్యవసాయాన్ని చేయలేనప్పుడు మా భూములను వాళ్ళకు తాకట్టు పెట్టాలి. వాళ్ళు మెల్లగా వాటిని కబ్జా చేస్తారు. అక్కడ ఉన్న ఆదివాసుల భూమి తీసుకున్నప్పుడు మా భూమి ఎందుకు తీసుకోరు? సో అప్పుడు మాకు ఇంకో భూమి ఎవరిస్తారు? ఈ భూమి పూర్వీకులది. దీని మీద మాకు హక్కు ఉంది. దీనిని కోల్పోతే మా చేతికి పారలు, పలుగురు తప్ప ఇంకేమీ రావు అని ఇక్కడ వాళ్ళ యొక్క ఆవేదనని ఇక్కడ ఈ లెటర్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, చెప్పడం జరుగుతుంది. ఈ ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకులు జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము కాలో, రానో, రాజా, పాంతో, ఇంది రాజాలను పూజిస్తాం. అవన్నీ వాళ్ళ దేవుళ్ళ పేర్లు అండి. అవి మనకు అర్థం కాలేదు, కానీ వాళ్ళ పేర్లు ఆ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐకాడ బేడు బావిని కూడా పూజిస్తాం. సో రాణి కాజోల్ మా పెద్ద దేవత. రాణి కాజోల్ వాళ్ళ పెద్ద దేవత. ఆమె కుంబాయి, కుందు రాణిల కొండలు మధ్వాడలో ఉన్నాయి. సో వీళ్ళందరినీ విడిచి వెళ్తే మాకు కొత్త దేవతలు ఎక్కడి నుంచి వస్తారు? ఇందల్, దివస, దివాళీ వంటి పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు. సో బంగోరియాకు మేమంతా సంతకు వెళ్తాం. ఇక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. సో గుజరాత్లో మా దగ్గర ఎవరు వస్తారు? గుజరాత్లో భూమి మాకు ఆమోదయోగ్యం కాదు. మీ నష్టపరిహారం మాకు ఆమోదయోగ్యం కాదు. నర్మదా నది కడుపులోంచి మేము పుట్టాం. దాన్ని ఒడిలో చనిపోవడానికి భయపడం. మేము మునిగిపోతాం, కానీ ఇక్కడి నుంచి కదలం. సో ఇక్కడ బాబా మహారియా అనే వ్యక్తి ఆ ప్రజలందరి తరపున అక్కడ ఉన్నటువంటి సీఎం గారికి ఈ లేఖని రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్ ఆనకట్ట వంటి అభివృద్ధి పథకాలు వేలాది ప్రజల జీవనోపాధులను చిన్నాభిన్నం చేశాయి. వీటి వల్ల ఆధునిక అభివృద్ధికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు అందుబాటులోకి వచ్చాయన్నది నిజమే. కానీ వీటి వల్ల నిర్వాసితులైన ప్రజలకు వీళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. అన్యాయంగాను విధ్వంసంగాను ఇవి ఉన్నాయి. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్ళకు అతి ముఖ్యమైన వనరైన స్థానిక పర్యావరణం అందుబాటులో లేకుండా పోయింది. సో ఇదే విషయాన్ని బావా మహలియా మళ్ళీ ప్రస్తావించారు. స్థానిక పర్యావరణం లేకపోతే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతాయి. స్వయం సమృద్ధి దశ నుండి ఒక్కసారిగా కొరతలోకి విసిరివేయబడతారు. సో ఇప్పుడు వాళ్ళు ఒక్క పంట అయినా పండించగలుగుతున్నారు. భవిష్యత్తులో సాగునీటి వసతి ఏర్పడితే పలు పంటలు పండించవచ్చన్న ఆశతో ఉన్నారు. కానీ నిర్వాసితులైతే వాళ్ళ జీవితాలు బయటి శక్తుల మీద ఆధారపడతాయి. వాళ్ళ పేదరికంలోకి
పడతారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ ప్రాంతంలో ఉండే చాలామంది ప్రజల జీవితాలకు పర్యావరణానికి మధ్య బలమైన సంబంధం ఉంది. పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దాని నుంచి వాళ్ళ అనేక అవసరాలు, ఆహారం, కట్టెపుల్లలు, పశుగ్రాసం, ఆర్థికంగా విలువైన వస్తువులు వంటివి తీరతాయి. అదే లేకపోతే వీటికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. సో నిర్వాసితులైనందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా లేదా అది కలుషితమైన, విధ్వంసమైన ఎక్కువ నష్టపోయేది పేదవాళ్ళే. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే స్థానిక పర్యావరణం నుంచి నిర్వాసితులు కావడం వల్ల నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదన్నది ముఖ్యంగా గుర్తించాలి. ప్రజలతో పాటు సాంప్రదాయ జ్ఞానం మాయమైపోతుంది. సంపన్నమైన పర్యావరణ జీవ వైవిధ్య అంతరించిపోతుంది. సో ఇక్కడ ఈ జ్ఞానం ఎన్నో తరాల్లో ఏర్పడి పెంపొందుతూ వచ్చింది. సో ఇటువంటి సంప్రదాయ జ్ఞానం బావా, మహలియా వంటి వాళ్ళల్లో ఉంది. మాకు అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు తెలుసు. అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానమంతా ఉపయోగం లేకుండా పోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతాం. పర్యావరణం అనేక రకాలుగా ముప్పుకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో దానిని బాగా అర్థం చేసుకున్న ఇటువంటి సమూహాల పాత్ర ముఖ్యమని గుర్తించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్కు, నర్మదా లోయలో ఇవే పరిణామాలున్న ఇతర ఆనకట్టలకు ఉన్న వ్యతిరేకత ఒక సామాజిక ఉద్యమ రూపం దాల్చింది. దీనిని నర్మదా బచావో ఆందోళన్ అంటారు. సో ఇది మీరు చాలా 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 ఇంపార్టెంట్. నర్మదా బచావో ఆందోళన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వీటి మీద మనకి బిట్ రావడం జరుగుతుంది. సో సైలెంట్ స్ప్రింగ్, నర్మదా బచావో, ఇంకోటి కూడా వస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నర్మదా కాపాడే ఉద్యమం అన్నమాట. నర్మదా బచావో అంటే ఇక్కడ నర్మదా బచావో ఆందోళన అంటే నర్మదాను కాపాడే ఉద్యమం అంటారు. సో దీని గురించి, దీని చుట్టూ ఏర్పడిన నిర్వాసితుల పర్యావరణ ఉద్యమాల గురించి, ఇటువంటివే ఇతర ఉద్యమాల గురించి మీరు సామాజిక ఉద్యమాలు అన్న అధ్యాయంలో తెలుసుకుంటారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చిప్కో ఉద్యమం ఇక్కడ చిప్కో ఉద్యమం ఎక్కడ జరిగిందని డైరెక్ట్ బిట్టు మనకి అడగడం జరిగిందనమాట. సో ఇది ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో చిప్కో ఉద్యమం అనేది జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఉత్తరాఖండ్ గడ్వాల్ కొండలలో 1970లో జరిగింది ఇది. దీన్ని లీడ్ చేసిన వ్యక్తి ఎవరు? సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం. ఎవరు మొదలు చేశారు దీన్ని? సుందర్లాల్ బహుగుణ. ఇది కూడా మనకి చాలాసార్లు బిట్ అడగడం జరిగింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అడిగిర్రు. అదేవిధంగా దీన్ని ఎవరు స్టార్ట్ చేశారని కూడా మనకి అడగడం జరిగింది. సో సుందర్లాల్ బహుగుణ ఎక్కడ స్టార్ట్ అయింది? ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండల్లో ఇది జరిగింది. ఏ సంవత్సరం అంటే 1970. సో మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం అన్నమాట ఇది. నర్మదా లోయలోని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాలలోని ప్రజల మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి. ఇవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వటమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులను సుస్థిరపరచటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయటం తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి దీనిని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకుంటారు. సో ఇక్కడ దీని నుంచే ఈ ఉద్యమం పేరు వచ్చింది. చిప్కో అంటే ఏంది? ఇక్కడ హత్తుకోవటం. ఇది కూడా మనల్ని చాలాసార్లు అడిగాడు. చిప్కో ఉద్యమం అంటే చెట్లను హత్తుకోవటం. చిప్కో అంటే చెట్లను ఇక్కడ హత్తుకోవటం అనేది అర్థం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది? ఉత్తరాఖండ్. ఎవరు స్టార్ట్ చేశారు? సుందర్లాల్ బహుగుణ. చిప్కో అంటే అర్థం ఏంటిది? హత్తుకోవటం. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చెట్లను పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గొడ్డళ్లకు అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధాన పాత్ర పోషించారు.
ఇది కూడా మనల్ని బిట్ అడిగారండి. ఈ చిప్కో ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ఎవరు అని మనకు అడగడం జరిగింది, మహిళలు. సో ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ఇదొక మంచి మూమెంట్. ఇక్కడ చూసినట్లయితే ఈ అన్ని ఉద్యమాల నేపథ్యంలో కొంత తేడా ఉన్నప్పటికీ మౌలికంగా ఇవన్నీ పర్యావరణంపై స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాయి. చెట్లను నరకటాన్ని అడ్డుకొని గుత్తేదారుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. సో దేనికోసం మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చిప్కో మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఉత్తరాఖండ్. ఎవరు స్టార్ట్ చేశారు? సుందర్లాల్ బహునా. చిప్కో అంటే అర్థం ఏంటి? హత్తుకోవడం. సో ఎందుకు స్టార్ట్ అయిందంటే చెట్లను నరకటాన్ని అడ్డుకుని గుత్తేదారుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం అనేది మొదలైంది. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం నర్మదా బచావో ఉద్యమం స్టార్ట్ అయింది. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం నర్మదా బచావో ఉద్యమం పోరాడుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ బాక్స్ ఐటమ్ ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఖనిజం, బాక్సైట్, బొగ్గు, ఇనుప ఖనిజం, క్రోమైట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇయర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భారతదేశంలో కొన్ని కీలక ఖనిజాల తవ్వకంలో అభివృద్ధి 1000 టన్నుల్లో అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఎక్కువగా ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయింది ఏంది? బొగ్గు కనబడుతుంది, తర్వాత ఇనుప ఖనిజం కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి విధానాలను నిర్ణయించుకునే వాళ్ళు చాలా కాలం పర్యావరణ అంశాలను నిర్లక్ష్యం చేశారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికం ఉంది కాబట్టి ఆర్థిక అభివృద్ధి అవసరం అని వాళ్ళు వాదించేవాళ్ళు. ఎన్ని విపరీత పరిణామాలు ఉన్నా అభివృద్ధి మాత్రం తప్పనిసరి అని భావించారు. పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆధునిక పరిశ్రమలలోనూ జీడిపిలోనూ అభివృద్ధి సాధించడం తప్పనిసరి అనేవాళ్ళు. ఆధునిక పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి ఇంధనంతో సహా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాలి. కాబట్టి ఈ వనరులు అంతరించిపోవటం, వాతావరణ కాలుష్యానికి దారితీయటం ఊహించిన పరిణామాలే. అభివృద్ధి సాధించడానికి ఈ త్యాగం చేయాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. అధిక ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా సంపన్నత సాధించిన తర్వాత కాలుష్యాన్ని, పర్యావరణ క్షీణతను పరిష్కరించవచ్చని భావించారు. డబ్బు ఖర్చు చేసి నదులను, గాలిని శుభ్రపరచవచ్చు, సీసాలోని నీళ్లు తాగవచ్చు, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించే కార్లను రూపొందించవచ్చు అని వాదించేవాళ్ళు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయి అని చెప్పేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాదనలో అనేక లోపాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే అనేక పార్శ్వాలలో పర్యావరణ తీవ్ర క్షీణతకు గురవుతుందని మీరు ఈ పాటికి గుర్తించే ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరి మనం కూడా వృద్ధి సాధించి వనరులను, ఇంధనాన్ని ఉపయోగిస్తే పర్యావరణాన్ని కలుషితం చేసే భూమి వినాశనానికి లోనవుతుంది. సో పర్యావరణానికి తగిన హానిని తిరిగి సరిదిద్దగల స్థితిలో మనం ఉండటం, జరిగిన నష్టాన్ని పర్యావరణం తనంతట తాను సరిచేసుకుంటుందన్న భావన సరైనది కాదు. దానిని పునరుద్ధరించడానికి ముందే పర్యావరణం నాశనం అయిపోవటాన్ని మనం కోరుకోవటం లేదు. భవిష్యత్తు తరాలు జరిగిన నష్టాన్ని సరిదిద్దగలిగిన ఇప్పుడు చేసిన కాలుష్యాన్ని తొలగించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మన నదులు, మురికి కాలువలను శుభ్రపరచడానికి డబ్బులు ఖర్చు చేయడమే కాకుండా అవి తిరిగి కాలుష్యానికి గురి కాకుండా చూడాలి. ప్రకృతి వనరులను ధ్వంసం చేసి భవిష్యత్తు తరాలకు క్షీణించిన స్థితిలో వాటిని అందించే అభివృద్ధి విధానాన్ని మనం అనుసరించాలా. ముందుగా సమస్యలను కారణమైన జీవన విధానాన్ని ప్రోత్సహించి ఆ తర్వాత వీటిని సరిచేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంలో వైరుధ్యం మనకు బోధపడటం లేదా?
వేగమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అనేక రంగాల్లో ఇప్పటికే మనం వ్యతిరేక పరిణామాలను చవిచూస్తున్నాం. భూగర్భ జలాలు, రసాయనిక పురుగు మందుల సమస్యలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. పర్యావరణంపై ఆధారపడి అనేక వేల సమూహాలు నివసిస్తున్నాయి. సో పర్యావరణాన్ని విధ్వంసం చేయటం అంటే ఈ సమూహాలను మట్టు పెట్టడమే. అభివృద్ధికి పేద ప్రజలను మూల్యం చెల్లించమనటం న్యాయం కాదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీని అర్థం మనం ప్రగతిని సాధించకూడదని కాదు, ప్రగతితో పాటు పర్యావరణ అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. సమానత, న్యాయం అన్న భావాలను పరిగణలోకి తీసుకోవాలి. పేదరికం నుంచి బయటపడడానికి పర్యావరణ రీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. సో ఇది అత్యంత తేలికైన పని కాదు, అయితే ఇప్పటికే ఈ దశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. సో ఒకటి మనం ఇక్కడ చూసినట్లయితే పర్యావరణంపై స్థానిక ప్రజల హక్కుల కోసం వివిధ బృందాలు ఎలా పనిచేస్తున్నాయో చూసాం. సో 20వ పాఠం ఒకసారి చూడవచ్చు. సో ఇక్కడ చూసినప్పుడు ప్రజలలో పర్యావరణ చైతన్యాన్ని కలిగించడానికి సుస్థిర అభివృద్ధి దిశగా మళ్ళటానికి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. రెండోది చూసినట్లయితే ప్రాథమిక హక్కులైన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. 1991లో రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో ఇక్కడ జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని ఇక్కడ చూసినట్లయితే గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలు, విధానాలు రూపొందించే బాధ్యత ప్రభుత్వానిది. కాలుష్య కారకులకు భారీ జరిమానాలు విధించాలి. నియంత్రణ పాత్రను పోషించడానికి అనేక ప్రభుత్వ సంస్థలను నెలకొల్పాలి. సో ఇక్కడ చూసినట్లయితే వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. సో 1998 నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన సహజ వాయువులను మారాలని పేర్కొంది. డీజిల్తో పోలిస్తే ఈ ఇంధనం వల్ల కాలుష్యం తక్కువ. దీనివల్ల ఇక్కడ సిఎన్జి. సో ఇక్కడ ఈ చర్యల వల్ల ఢిల్లీ వంటి నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. సో అయితే ఇటీవల కాలంలో డీజిల్తో నడిచే ప్రైవేటు కార్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్ళీ పెరిగింది. కార్ల ఉత్పత్తిదారులు డీజిల్తో నడిచే కార్లను తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. సో సుస్థిర అభివృద్ధి ముందు ఉన్న సమస్య అంత తేలికైనదేమీ కాదు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో 3rd వన్ చూసినట్లయితే వాతావరణ మార్పు వంటి అంశాల్లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సో వాతావరణ మార్పు వల్ల అన్ని దేశాలు ప్రజలందరూ స్థాయి భేదాలతో ప్రభావితం అవుతారు. సో ఈ మార్పులలో అనేకం మనం అర్థం చేసుకునే స్థితిలో లేం, చాలా వాటిని ముందుగా ఊహించలేం. హరితగృహ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఒక దేశం నిర్ణయించుకోవచ్చు, అయితే ఇతర దేశాలు తమ ఉద్గారాలను నియంత్రించకపోతే ఆ దేశ పర్యావరణ క్షీణత కొనసాగుతూనే ఉంటుంది. సో కాబట్టి ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కలిసి చేపట్టే పరిష్కారాలు అవసరం అవుతాయి. సో ఇక్కడ 4th వన్ చూసినట్లయితే మనం ప్రజల స్థాయిలో ప్రజలతో పనిచేస్తున్న అనేక సంఘాలు సుస్థిరత, సమానత సాధించే విధంగా అనేక పాత పద్ధతులను తిరిగి కనుగొన్నాయి. సో కొత్త పద్ధతులను కూడా రూపొందించాయి. చేపల పెంపకం, గనుల తవ్వకం, రవాణా, ఇంధనం, వ్యవసాయం, పరిశ్రమల వంటి పలు రంగాలలో ఇటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. సమాజానికి అత్యంత మౌలికమైన అవసరమైన ఆహారంపై ప్రభావం చూపే కొన్ని ప్రయత్నాలను పరిశీలిద్దాం. వ్యవసాయ రంగంలో మీరు సేంద్రియ ఉత్పత్తుల గురించి విని ఉంటారు. సేంద్రియ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించరు. సేంద్రియ వ్యవసాయం అంటే మనం పురుగు మందులు
లేకుండా చేసినటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ మనం సేంద్రియ వ్యవసాయం అని అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం కదా, అవి దాని కిందకి వస్తాయి. సో ఇందుకు బదులుగా పంట మార్పిడి, పెంట పోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ వంటి సహజ పద్ధతులను వీళ్ళు అవలంబిస్తారు. సో సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం స్థానిక వనరులను వినియోగించడం. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను, పక్షులు, సామిళ్ళు, మేలు చేసే పురుగులను ప్రోత్సహించటం, అదేవిధంగా పోషకాలను మొక్కలను అందుబాటులోకి తెచ్చే వేలలోని సూక్ష్మజీవులను, రైజోబియం, అజటోబాక్టర్ వంటివి పెంపొందించటం, కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గిస్తారు. అలాగే 1-2 పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలు సాగు చేయటం వల్ల జీవ వైవిధ్యత పెరుగుతుంది. సో ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతిలోనూ పొందవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయ అవసరాన్ని, దాని సామర్థ్యాన్ని అనేక రాష్ట్రాలు గుర్తించాయి. స్థానికంగా చేపట్టిన చొరవలు ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేశాయి. సో ఇక్కడ మనం ఈ బిట్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మనకి చాలాసార్లు అడిగిర్రు. సో ఇక్కడ చూసినట్లయితే సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇది 2015లో తీసుకోవడం జరిగింది. నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం దేశంలోనే ఇది. సో ఇది ఎప్పటి వరకు మారాలనుకున్నది? 2015 వరకే మారాలనుకున్నది సిక్కిం రాష్ట్రం. సిక్కిం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం దేశంలో ఇదొక్కటే. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి రాష్ట్రం సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 100% సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంతాని ఉత్తరాఖండ్ కూడా తీసుకున్నది. సో తర్వాత ఏ రాష్ట్రం తీసుకున్నది? ఉత్తరాఖండ్. మొదటగా దేశంలో, అంటే ఇది భారతదేశం అనుకుంటే ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనం భారతదేశం అనుకుంటే, సో ఇది భారతదేశం అనుకుంటే మనకి సిక్కిం అనేది ఇక్కడ ఉంటుంది. సిక్కిం రాష్ట్రం మొదటగా తీసుకున్నది. సో మొదటగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నది. సో 100% 2015 వరకే సాధించాలని అనుకున్నది. దేశంలోనే మొదటి రాష్ట్రం సిక్కిం అనేది సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. తర్వాత ఏంది? ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సో ఇవన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి మరొక చక్కని ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. దీనిని తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి. సో ఇక్కడ చిరుధాన్యాల వాడకను ప్రోత్సహించడం. సో ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బాక్సైట్ అని భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉన్నాయి. దీని అర్థం భారతదేశంలోని 3/2 భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు. సో సాంప్రదాయంగా ఈ ప్రాంతాలలో వర్షాధారంగా పండే అనేక పంటలను కలిపి సాగు చేసేవారు. ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే దక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. ఇవి మంటకి వచ్చే కాలం వేరువేరుగా ఉండటం వల్ల పని దినాలు పొడిగింపబడి ఆహార ధాన్యాల సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుంది. సో దీనివల్ల పంట నష్టాల నుంచి
కూడా రక్షణ లభిస్తుంది. ప్రజల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం ఒక పంట అయినా దిగుబడిని ఇస్తుంది. మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిర్వహించబడుతుంది. సో సాగు చేసే పంటలు నేలకి, నేల సారానికి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. సో అయితే హరిత విప్లవం తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగింది. సో ఇది కూడా మనకి బిట్టండి. హరిత విప్లవం తర్వాత దేనికి అంటే ఏ ఆహార పంటకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందంటే వరి, గోధుమ. సో ఈ పంటల ఆహార ధాన్యాలే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే మనకి పీడిఎస్ అని మనం అనడం జరుగుతుందన్నమాట. సో ద్వారా చౌక ధరల దుకాణాలలో లభించేవి. సో రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమల వాడకం పెరిగింది. సో స్థానిక ఆహార ధాన్యాలకు గిరాకీ పడిపోవడంతో కాలక్రమంలో అనేక వర్షాధార భూములను సాగు చేయకుండా వదిలేశారు. సో హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వరి, గోధుమల సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారు. సో ఇందుకు విరుద్ధంగా చిరుధాన్యాల సాగుకు ఎటువంటి మద్దతు, ప్రోత్సాహం లభించలేదు. సో ఈ చిరుధాన్యాల దిగుబడులకు పెంచడానికి తగినంత పరిశోధన కూడా జరగలేదు. సో వర్షాధార పంటలైన చిరుధాన్యాలు, సో జొన్న, సజ్జ, రాగి వంటివి నూనె గింజల దిగుబడులకు తగ్గించడానికి ఇది ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. సో తెలంగాణలోని మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు కొనుగోలు చేసిన బియ్యం, గోధుమలపై ఆధారపడడం నుంచి బయటపడ్డారు. స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని కోల్పోవటం గురించి 2000 సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది. సో సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటి స్థానాన్ని బియ్యం తీసుకుంది. పోషకాల రీత్యా చూస్తే చిరుధాన్యాల కంటే బియ్యం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సో పోషకాహారాన్ని కోల్పోవటమే కాకుండా తమ భూముల్లో పండించే పంటలపైన కూడా నియంత్రణ కోల్పోవడం ప్రజలు గుర్తించారు. సో అనేక భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను ఉమ్మడి భూములు కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక పర్యావరణానికి అయినందున చిరుధాన్యాలను సాగు చేయాలని సహజంగానే నిర్ణయించారు. చిరుధాన్యాలు మొండి మొక్కలే కాకుండా అధిక పోషకాలు కలిగి ఉంటాయి. వర్షాధార భూములను సాగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పని దొరికింది. అంతేకాకుండా పంటలను బయట అమ్మకుండా గ్రామ స్థాయిలో ప్రజా ధాన్య బ్యాంకులను ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. ప్రజలకు వేరు కార్డులు ఉండి వాటి ఆధారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించేవాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే దీనిని స్థానికంగా నిర్వహించేవాళ్ళు. అక్కడ దొరికే ధాన్యం స్థానికంగా పండినది. ధాన్యం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా గ్రామంలో ఆహార భద్రతను సాధించడానికి స్థానికంగా పండించిన ఆహారం ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఇక్కడ క్లుప్తంగా అని ఇక్కడ చూసినట్లయితే పర్యావరణ సమస్యలను ఆధునిక అభివృద్ధి తీవ్రతరం చేసిందని చూసాం. దీనిని ఈరోజు మనం అనేక విధాలుగా స్పష్టంగా చూడగలుగుతున్నాం. వస్తువులు, సేవల పెరుగుదలపై ఆధారపడిన అభివృద్ధి నుంచి సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి అన్న లక్ష్యం వైపుకి మళ్ళాలి. ఈ మార్గం కోసం వ్యక్తులు, కంపెనీలు, రైతులు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రపంచ స్థాయి సంస్థలు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పదాలు: సుస్థిర అభివృద్ధి, పర్యావరణం, వనరుల మూలం, ప్రజల హక్కులు, సమానత. సో మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. సో ఇదంతా విన్నారు కదా. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అనేది మీరు ఎవరైతే ఈ పాఠాన్ని విన్నారో సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్ ఏంటంటే సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? అదేవిధంగా జీవించే హక్కుని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది?
జీవించే హక్కుని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.